దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 15 అక్టోబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 288వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యెషయా గ్రంథము 56, 57, 58 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 56వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: నా ఇంటను నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇజ్రాయేలీయుల్లో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే: నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మురుగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు. వారిట్లందరూ, నేను ద్రాక్షరసం తెప్పించదను, మనము మద్యము నిండారులగనట్లు త్రాగుదం రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సును పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికిని తోచదు. వారు విశ్రాంతితో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరిచి నాలుగు చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొనివారులారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా, నీ భాగ్యము లోయలోని రాళ్ళలోనే ఉన్నది. అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణం చేయుచున్నావు, వాటికే నైవేద్యం నర్పించుచున్నావు. ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగునా? ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి. బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నం ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలం తీసుకుని రాజును వద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలం తెచ్చుకుంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు.
ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందునే గదా నీవు నాకు భయపడటలేదు. నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి. అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖం మరుగు చేసుకుని కోపించి తిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు. అది నెమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. తాళక బోరు ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేందురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారం చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండడు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం గదా. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగను నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరగబడిన దాన్ని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు
యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 వచనాలు. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేమొంటిగానైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొంచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొంచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.